చాలా మంది లవర్స్ కు మ్యారేజ్ చేసుకోవడానికి సరైన మార్గం తెలియదు. నాకు చాలా మంది లవర్స్ మాకు కోర్ట్ మ్యారేజ్ చేయండి సార్ అని నా దగ్గరికి వస్తూ ఉంటారు. అండ్ అలా చెప్పే వాళ్ళలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. సార్, నేను కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయింది, తనని పెళ్లి చేసుకోవచ్చా అని అడిగాడు. ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ముందు తన హస్బెండ్ కి డివోర్స్ తీసుకోవాలి, అప్పుడే మళ్ళీ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ మీరు డివోర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు అది వ్యాలిడ్ మ్యారేజ్ గా కన్సిడర్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ వైఫ్ లేదా హస్బెండ్ కి ఈ విషయం తెలిసి తనకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేయగలుగుతాడు అండర్ సెక్షన్ 82 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. దీనికి FIR రిజిస్టర్ అవుతుంది అండ్ ఇందులో 7 years దాకా జైలు శిక్ష పడవచ్చు. అందుకే పెళ్ళైన అమ్మాయిని లేదా అబ్బాయిని లవ్ చేస్తుంటే జాగ్రత్త. ఈ రీల్ చూశాక అయినా ఈ తప్పు కొనసాగించకండి. ఒకవేళ ట్రూ లవ్ సార్ నాది అని అంటే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ముందు ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అతన్ని డివోర్స్ తీసుకోమని చెప్పండి. ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. అండ్ ఒకవేళ ఎవరైనా మాకు కొన్ని ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వండి, మేము మీ పెళ్లి జరిపించేస్తామని అంటే అస్సలు నమ్మకండి. ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు ఇరుక్కుపోతారండి. అందుకే ఈ తప్పు ఎప్పుడు చేయకండి. ఈ రీల్ని ట్రూ లవర్స్ అండ్ కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి షేర్ చేయండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.